ప్రేమించాకే తెలిసింది నాలో నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నింపేసుకున్నాను అని. మిమ్మల్ని ప్రేమించాకే నాకు అర్థమైంది నాకన్నా మీరే ముఖ్యమని. నేను అందరికీ లక్ష్మి రూపంలో కనిపించొచ్చు, కానీ నాలో అణువణువు నిండిపోయింది మాత్రం మిత్రానందన్. నేను తీసుకునే ఊపిరి, నా గుండెలో చప్పుడు, నా శరీరంలో ప్రవహించే రక్తం అన్ని మిత్ర అనే పేరుతో నిండిపోయాయి. నా నుంచి అది వేరవ్వాలంటే నేను చనిపోయాక మాత్రమే అవుతుంది. మీరే నేనై బ్రతుకుతున్నానండి. అసలు మీరు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడానికి భయపడుతున్నాను. మీతో కలిసి నేను బ్రతకలేని నాడు నాకు నేనే బరువైపోతాను. అందుకే మిత్రగారు, మీకేమైనా అవుతుంది అనిపిస్తే నా మనసు తట్టుకోలేకపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి. లక్ష్మి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నా మీద ఎంత ప్రాణం పెంచుకున్నావో కూడా నాకు తెలుసు. ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమ పెంచుకుంటే ఆ బంధం మీద అంత భయం కూడా ఉంటుందంట. నువ్వు నా మీద మామూలుగా కన్నా అతిగా ప్రేమని పెంచేసుకున్నావు లక్ష్మి. అందుకే నీకు చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఒక మనిషిని ప్రేమించడం కానీ అభిమానించడం కానీ తప్పు కాదు. ఆ ప్రేమలో ఆ మనిషి ఏమైపోతారో అని అనుక్షణం భయపడుతూ ఉండడమే తప్పు. కలలు రావడం, వర్షాలు పడడం, ఇలా ఏమైనా వస్తువులు కింద పడి పగిలిపోవడం, ఇవన్నీ చాలా మామూలు విషయాలు లక్ష్మి. వాటిని భూతద్దంలో చూస్తూ మనసులో భయాందోళన పెట్టుకోవడం అంత మంచిది కాదు. సరేనా? నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. అలా జరగదని నేను నిరూపిస్తాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. లక్ష్మి, నాకు తెలుసు నేను బయటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు అని, కానీ వెళ్ళక తప్పదు లక్ష్మి. మనిషా ఏదో ముఖ్యమైన పనని చెప్పింది. తను మరీ మరీ రమ్మని అడిగింది. వస్తానని చెప్పాక ఇప్పుడు హఠాత్తుగా రాను అంటే తనెంత బాధపడుతుంది. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, సరేనా? లక్ష్మి, కలుసుకోలేనంత దూరం వెళ్ళడం లేదు. ఒక గంటలో మళ్ళీ నీ ముందుంటాను, సరేనా? వస్తాను. జాను, నా డ్రెస్ ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది. బ్రహ్మాండంగా ఉంటే ఉత్తి బానే ఉందంటావా? నీకసలు టేస్టే లేదు. నా డ్రెస్ చూసి నీకు కుళ్ళు. అబ్బా, ఉదయం నుంచి మార్కెటింగ్ వాళ్ళతో చచ్చిపోతున్నాను. మళ్ళీ ఏ తలకు మాసినోడు వచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తీ. వెళ్ళి తీయి. ఎవరు జాను? ఎవరో తలకు మాసినోడు అయి ఉంటాడన్నావుగా. నువ్వన్నట్టే అయింది.
వీళ్ళకి పని పట్టలేదా? వివేక్ బావా, ఏంటి జాను ఇది? బావని పట్టుకొని తలకి మాసినోడు అంటావా? నువ్వు రా బావా. ఏంటి బావా, నన్ను చూడాలనిపించొచ్చావా? అవును శాలిని, నిన్ను చూడ్డానికి ఎలాగో వస్తున్నాను కదా అని ఈ తొండమోహానికి చున్నీ కూడా తీసుకొచ్చాను. ఏంటి, జాను కోసం చున్నీ తెచ్చావా? చున్నీకి చున్నీ బదులిస్తే ఎవరు కావాలి? ఆ చున్నీకి మ్యాచింగ్ అయ్యే డ్రెస్ కూడా కావాలి. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరడానికి రెడీగా ఉంటావని తెలిసే అది కూడా తీసుకొచ్చాను. అబ్బో, అబ్బాయి గారికి ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అన్ని యాంగిల్స్ కనిపిస్తాయి. ఎప్పుడు గొంతెండిపోయేలా అరవటం తప్ప గుండెల్లో ఉన్న విషయాలు నీకెక్కడ అర్థం అవుతాయి? ఏంటో ఆ విషయాలు. అవును మరి, అన్నీ చెప్పేస్తారు. ఆ విషయాలేంటో నాకు చెప్పు బావా, నేను వింటాను. చాలు, నీకు ఇంకెప్పుడైనా చెప్తాలే. డ్రెస్ తీసుకో. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగోకపోయినా అడ్జస్ట్ అయిపో. నీ బూజు మొహానికి అదే ఎక్కువ. నాది బూజు మొహం కాదు, నీదే గాజు మొహం. గాజు మొహమా? అదేంటి? ఏదో ప్రాస కుదిరిందని వాడలే. తిట్లు కూడా రాని తట్ట మొహమా? నువ్వు బూజు మొహం అన్నా గీజు మొహం అన్నా పర్లేదు, కానీ తట్ట మొహం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలానే అంటాను. తట్టమొహం, 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 నిన్ను తట్టమొహం, తట్టమొహం. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. ముందు పట్టుకో చూద్దాం. పట్టుకోవడం కాదు, పట్టుకొని కళ్ళు పీకేస్తాను. అబ్బా, నీకంత సీన్ ఉందా? ఎంత సీనుందో చూపిస్తాను. తట్టమొహం. చంపేస్తాను. నన్ను పట్టుకోవడం అంత సులువుగా జాను. నేను నీకు దొరకను జాను. నువ్వెంత ట్రై చేసినా దొరకను. నేను నీకు దొరకను జాను. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు దొరకను. అరవిందా, ఏమైంది? ఉదయం నుంచి గమనిస్తున్నాను. దేనికో కంగారుగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? నేను కూడా గమనిస్తున్నాను అరవిందా. మనసులో ఏదో మర్మం జరిగినట్టు మాతో చెప్పకుండా లోపల ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏమైంది? ఉదయం నుంచి ఎందుకో మనసు కీడు శంకిస్తోంది అత్తయ్య. గుండెల్లో ఏదో ఆందోళనగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినప్పుడు అలాగే అనిపిస్తుంది. అవి తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చారుగా, వేసుకున్నావా? లేదండి. ముందు అవి వేసుకో. అవి వేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది. దీక్షితులు గారు, మీరేంటి ఇలా? మీరొచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయంతోనే వచ్చుంటారు. అవును అరవింద, మిత్ర చుట్టూ ఏవో విపత్కర పరిస్థితులు విరుచుకుపడుతున్నాయి. ఊహించలేని ఒక కొత్త అపాయం మిత్ర ఊపిరిని ఆపేయటానికి సిద్ధపడుతోంది. మిత్ర ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాడు దీక్షితులు గారు.
ఈ రోజంతా మిత్ర ఎక్కడికి వెళ్ళకూడదు, కాలు బయట పెట్టకూడదు, కన్ను బాహ్య ప్రపంచాన్ని చూడకూడదు. అలాగే దీక్షితులు గారు. లక్ష్మీ మిత్ర కలిసే ఉన్నారుగా, ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవుగా. అదేమీ లేదు దీక్షితులు గారు. అయినా ఎందుకు అడిగారు? లక్ష్మీ మిత్ర కలిసి ఉన్నంతసేపు ఎలాంటి అపాయాలు, ఎలాంటి అపకారాలు ఉండవు. కానీ ఈ రోజు మిత్ర జాతకంలో ఎప్పుడూ కనపడిన ఒక కొత్త అగాధం కనిపిస్తోంది. ఒక కొత్త అపశృతి పలకబోతోంది. అదెందుకు అర్థం కావటం లేదు. మీరనేదేంటో మాకు అర్థం కావడం లేదండి. మిత్ర జాతకంలో ఈ రోజు పంచభూతాలు ఒక్కసారిగా ప్రళయతాండవం చేయబోతున్నాయి. గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం మిత్ర మీద విరుచుకుపడ్డానికి ఏకమవుతున్నాయి. హఠాత్తుగా మిత్ర ఆయువు గాల్లో దీపంలా రెపరెపలాడుతున్నట్టు అనిపిస్తోంది. ఆ దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదన్నట్లు మిత్ర జాతకం మరింత బలహీనపడింది. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి దీక్షితులు గారు. ప్రత్యేకమైన పరిష్కారం ఏమీ లేదు అరవింద. మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దాటి వెళ్ళటానికి వీల్లేదు. ప్రతి క్షణం లక్ష్మి మిత్రని అంటిపెట్టుకుని ఉండేలా చూసుకోండి. లేకపోతే మిత్రని ఈ గండ నుంచి రక్షించుకోవటం చాలా కష్టం. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడం ఇంకా కష్టం. అలాగే దీక్షితులు గారు. అత్తయ్య గారు, ఏంటి ఏదో ప్రమాదం అంటున్నారు? మిమ్మల్ని అత్తయ్య గారు? ప్రమాదం ఎవరికి? ఏం లేదు లక్ష్మి, అసలే వాతావరణం బాలేదు కదా. ఇళ్లలోంచి బయటికి ఎవరిని వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందుకే దీక్షితులు గారు అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. అంతే. ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి. కానీ వెళ్ళక తప్పదు లక్ష్మి. అయ్యో అత్తయ్య గారు, ఆయన నేను వద్దన్నా వినకుండా ఇప్పుడే బయటకు వెళ్లారు. ఈ రోజంతా మిత్ర ఎక్కడికి వెళ్ళకూడదు, కాలు బయట పెట్టకూడదు, కన్ను బాహ్య ప్రపంచాన్ని చూడకూడదు. మిత్ర, వచ్చేసావా? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఎందుకు మనీషా? అదంతే, కాసేపట్లో నీకే తెలుస్తుంది. పద. మనీషా, నువ్వు పూజ త్వరగా కంప్లీట్ చేస్తే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.
వెళ్ళిపోవచ్చు మిత్ర. నేను అనుకున్నది అయ్యాక, ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నది జరిగాక. మనీషా, వాట్ ఇస్ దిస్? ఫోన్ ఇటు. కాసేపు నువ్వు ఈ ఫోన్కి, ఈ చుట్టూ ఉన్న ప్రపంచానికి దూరంగా ఉండాలని ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగో తీసుకో. దా. ఈ బట్టలు వేసుకునిరా. పూజ నీదైతే బట్టలు నేనెందుకు మార్చుకోవడం? నాతో పాటు నువ్వు కూడా ఈ పీటల మీద కూర్చోవాలి కాబట్టి. పూజ నీది, ఫలితం నీది. మధ్యలో పీటల మీద నేను కూర్చోవడం ఏంటి? అమ్మా వచ్చేసారా? పెళ్లి కోసం అని అన్ని సిద్ధం చేశాను. మీరు పెళ్లి కొడుకు సిద్ధమే కదా? మేం కూడా సిద్ధమే పంతులు గారు. మిత్ర, నువ్వు త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో. మనీషా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి చెప్పు, ఏం జరుగుతుంది? కథ క్లైమాక్స్కి వచ్చాక విషయం నీ దగ్గర దాచటంలో అర్థం లేదు. ఒకవేళ దాచిపెడదామన్నా దాచడం కుదరదు. ఇక్కడ ఇప్పుడు మన పెళ్లి జరగబోతోంది. పెళ్ళేంటి మనీషా? ఆర్ యూ జోకింగ్ ఆర్ వాట్? నో, నాట్ ఎట్ ఆల్ మిత్ర. ముందు ముందు నా జీవితం జోక్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడు నేను జాగ్రత్త పడుతున్నాను. అంటే ఈ చీర, తాళిబొట్టు, నిన్న జరిగిన షాపింగ్ అంతా పూజ కోసం కాదు, పెళ్లి కోసం, అవును కదా? అవును మిత్ర. మన పెళ్లికి కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కోవాలి. అందుకే నిన్ను తోడుగా పిలిచాను. తప్పు చేస్తున్నావు మనీషా. లేదు మిత్ర, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను. ఇకపై ఏ తప్పు జరగకుండా సరిచేస్తున్నాను. మనీషా, పెళ్ళంటే చిన్న విషయం కాదు, పిల్లలు ఆడుకునే ఆట లాంటిది కాదు. అలాంటి విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటున్నావు. ఎందుకింత తొందరపడుతున్నావు? ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇప్పటికీ తొందర పడకపోతే ముందు ముందు ఇంకా బాధపడే పరిస్థితులు వస్తాయి. అవన్నీ ఎదుర్కోవడం, కుమిలిపోవడం, ఇవన్నీ నా వల్ల కాదు మిత్ర. అందుకే ఇప్పుడు ఈ పెళ్లి జరగాలి. నువ్వు నా మెడలో తాళి కట్టాలి. నిశ్చితార్థం రోజే అంత పెద్ద ప్రమాదం జరిగింది. అలాంటిది ఇప్పుడు పెళ్ళి అంటున్నావు. ఇప్పుడు ఇంకెంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఊహించావా? నాకేమన్నా అయితే మా మొహం బతుకుతుందా? నా కుటుంబం భరించగలదా? కమాన్ మిత్ర, లాజికల్ గా ఆలోచించు. మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు లక్ష్మి నీ జీవితంలో లేదు. అందుకే నీకు ప్రమాదం జరగబోయింది. కానీ ఇప్పుడు లక్ష్మి నీ జీవితంలో ఉంది. తన జాతకం వలన నీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక 10 నెలల పాటు లక్ష్మి నీతోనే ఉంటుంది కాబట్టి తన జాతకం నిన్ను కాపాడుతుంది. ఈ 10 నెలలు నువ్వు లక్ష్మికి భర్తగానే ఉంటావు. ఆ 10 నెలలు అయిపోయాక లక్ష్మి నీ జీవితంలో నుంచి తప్పుకుంటుంది. అప్పుడు
నేను అధికారికంగా నీ జీవితంలోకి నీ భార్యగా వచ్చేస్తాను. దట్స్ ఆల్. చూడు మిత్ర, నా భవిష్యత్తు ఏమైపోతుందోనని నేను భయపడకుండా ఉండటానికి నాకు భరోసా కావాలి. ఆ భరోసా నాకు కలగాలంటే నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. లేదు మనీషా, నా మామ్ డాడ్ని, నా ఫ్యామిలీని మోసం చేసి నేను ఈ పని చేయలేను. మోసం చేయడం మనకేం కొత్త కాదు కదా మిత్రా. వాట్ డు యు మీన్? లక్ష్మిని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకోలేదా?